ప్రేమ అన్నిటికంటే విలువైనది, గొప్పది, శ్రేష్టమైనది. ఎన్ని కృపా వరములు ఉన్నా, ఎన్ని ప్రవచన వరములున్నా, ఇంకే వరం ఉన్నా, అన్నిటికంటే విలువైనది ప్రేమని బైబిల్ చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో ప్రేమను చూసినట్లయితే ఏ మనిషిలో దొరుకుతుందని చూస్తే ఆ మనిషిలో నువ్వు కొంచెం భోజనం పెట్టావనుకో ప్రేమ చూపెడతాడు. కొంచెం డబ్బులు ఇచ్చావనుకో ప్రేమ చూపెడతాడు. మెచ్చుకున్నావనుకో ప్రేమ చూపెడతాడు. కానీ మనం ఏమీ ఇవ్వకుండా ప్రేమ అని అనుకుంటే దొరకదు. ఏ మనిషి నుంచి ప్రేమ దొరకదు మనకు. అందుకనే యేసయ్య ప్రేమించాడు, ఈ లోకమంతటిని ప్రేమించాడు. క్రూరుడు అని తెలిసి ప్రేమించాడు, మూర్ఖుడు అని తెలిసి ప్రేమించాడు, దుష్టుడు అని తెలిసి ప్రేమించాడు. ఇంకా చూస్తే స్వార్థపరుడు అని తెలిసి ప్రేమించాడు. ఎందుకు అంటే మన మార్పు కొరకు ఆయన ఆ రీతిగా ప్రేమ చూపించడానికి లోకానికి వచ్చాడు. ఎలాంటి ప్రేమ? రక్తము కార్చినంతగా ఆయన దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, శీలలు, పక్కలో బల్లెపు పోటు, అంత భయంకరమైన మరణం పొందుతూ నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నాడో వీరెరగరు గనక వీరిని క్షమించుము అని జీవాత్మనిచ్చాడు మన కొరకు. ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆ ప్రేమ, అంత ప్రేమ చూపెట్టాడు కనుకనే ఆ ప్రేమలో ఎంత శక్తి ఉందంటే చనిపోయినను తిరిగి లేచేంత శక్తి. నువ్వు ప్రేమించావనుకో, నువ్వు ప్రేమిస్తేనే, ప్రభువుని నమ్మిన నువ్వు ప్రేమిస్తేనే ఆయన చనిపోయి తిరిగి లేచినట్టుగా నీవు పునరుత్థానం పొందుకుంటావు. ఆ పునరుత్థానం పొందుకోవాలంటే నీలో ప్రేమ ఉండాలి. ఈ లోకంలో డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, వెండి ఉన్నా, మరి వాహనాలు ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, యేసు లేకపోతే, యేసయ్య ప్రేమ నీలో లేకపోతే నువ్వు తిరిగి పునరుత్థానం పొందుకోలేవు. పరలోక రాజ్యం నీకు దొరకాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఇవ్వడము, భరించడము, మోయడము. ఇవ్వడము, భరించడము, మోయడము. ఇంత గొప్ప ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం. అదే ప్రేమను మనం చూపెడదాం, ప్రేమించుదాం, ఆ ప్రభు ప్రేమను పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్